జేపీ న్యూస్. కాళహస్త్రి ఏర్పేడు ఎంపీపీ టీడీపీ కైవసం. ఏర్పేడు మండల ప్రజా పరిషత్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మండల కార్యాలయంలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన 9 మంది ఎంపీటీసీలు ఎంపీటీసీ ఆదిలక్ష్మిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడీపీతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని, చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. ఏర్పేడు మండల కార్యాలయంలో ఎంపీపీ పదవికి ఉప ఎన్నిక నిర్వహించారు. ఇప్పటి వరకు ఎంపీపీగా ఉన్న ఎంపీటీసీ రాజీనామాతో మళ్లీ ఎంపీపీ ఎంపికకు ఎన్నిక నిర్వహించారు. మొత్తం 16 మంది ఎంపీటీసీల్లో ఒకరు మృతి చెందగా మరో ఒకరు రాజీనామా చేశారు. మిగిలిన 14 మంది ఎంపీటీసీల్లో వైసీపీలో ఉన్న 9 మంది ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. వీరిలో నుండి పంగూరు ఎంపీటీసీ ఆదిలక్ష్మిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఏర్పేడు ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. నూతనంగా ఎంపీపీగా ఎన్నికైన ఆదిలక్ష్మిని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీడీపీ, బీజేపీ నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి మెజార్టీ ఎంపీటీసీలు టీడీపీలోకి రావడం హర్షణీయమని, టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని, చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మక కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల ఆనంద్, స్థానిక టీడీపీ నాయకులు ధనుంజయ్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి అయిపోయినట్టుంది. కూర్చోబెట్టి అందరితో కూడా మాట్లాడినప్పుడు మనకి లాస్ట్ టైం 1 సైడ్ చేసుకున్నారు. ఏం జరిగిన విషయాలు తెలుసు. మొన్నటి నుంచి జరిగిన పరిణామం అంటే వాళ్ళే మనం కాంటాక్ట్ కావడం రావడం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పోవాలా అని చెప్పి మంచి ఉద్దేశంతో ఇక్కడ కాళహస్తిలో ఎమ్మెల్యేగా మేము లీడర్స్గా మీరందరూ కూడా బీజేపీ నుంచి మన కోల ఆనందన్న, జనసేన నుంచి జనసేన యాక్టివిటీస్ చూసి ఈరోజు మొత్తం 16 మెంబర్లో ఒక మెంబర్ చనిపోయారు, కాలం చేయలేరు, ఒక మెంబర్ రిజైన్ చేశారు. దానికోసం ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్లో మరి దాంట్లో 9 మంది యునానిమస్గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినందుకు ఆదిలక్ష్మమ్మ గారు యునానిమస్గా సెలెక్ట్ అయినట్టు డిక్లేర్ చేశారు. వాళ్ళ ఇది కూడా అయింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత నేను కూడా ఎక్స్ ఆఫీషియో మెంబర్ కాబట్టి లోపలికి చూసి రావడం జరిగింది. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అందరూ వచ్చిన తర్వాత కూడా అందరితో ప్రెస్ వాళ్ళతో కూడా మళ్ళీ ఒకసారి అందరితో మాట్లాడించి
ప్రాపర్గా చేస్తామని తెలియజేసుకుంటాను. నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మనోరా ఎవరు బయట చూడు క్షమించాల ముసిలిపేటలో ఆవిడ చనిపోయారు. దాని తర్వాత ఇంకొక ఆవిడ రిజైన్ చేశారు, గీతా అని ఆవిడ. సో దానివల్ల ఎలక్షన్స్ రావడం జరిగింది. దీంట్లో ఆదిలక్ష్మమ్మ గారిని తెలుగుదేశం పార్టీలో తీసుకొని ఏకగ్రీవంగా మరి ఎన్నుకోవడం జరిగింది. వారికి అందరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీంట్లో మొత్తం కలిపి 16 మంది ఉంటే ఒకరు చనిపోయారు, ఒకరు రిజైన్ చేశారు. 14 మందికి ఈరోజు ఎలక్షన్ జరిగింది. దాంట్లో 9 మంది యునానమస్గా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీ నుంచి మేము బలపరిచిన ఆదిలక్ష్మమ్మకు సపోర్ట్ చేసి చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మరి గౌరీ గారికి, రేవతి గారికి, పద్మావతమ్మకి, రాధా గారికి, మునిరాజా గారికి, నాగరాజరెడ్డి గారికి, క్షమించాలి నాగరాజరెడ్డి కాదు, మునిరాజా గారికి, రవి గారికి, శ్రీనివాసులు గారికి, కృష్ణవేణి గారికి, వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా మరి వైసీపీ నుంచి ఏ రకంగా అక్కడ బాధలు పడ్డారు అవన్నీ కూడా చెప్తుంటే అవర్ణాతీతం. అలానే కాళాశ్రీలో నేను చేసే పనితీరు, కూటమి ప్రభుత్వం చేసే పనితీరు నచ్చి, అలానే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రేపొద్దున ప్రజలకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, కేవలం చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు దశా దిశ నిర్దేశించి ముందుకు తీసుకెళ్లే దాంట్లో యావత్ భారతదేశంలోనే నెంబర్ 1గా ఉన్నారు. ఈ అభివృద్ధి మనం సపోర్ట్ చేయాలా, సపోర్ట్ చేయకపోతే అభివృద్ధి ఆగిపోతుంది. అందరికీ ఆయన తరఫున నాకు ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉండాలి. ఆయన ఏం పర్వాలా, ఆయనలో చేరుకున్నాను కాబట్టి ఆయన నన్ను పైకి తెస్తాడు, అందరినీ మంచి చేస్తాడు, అందరినీ సిద్ధపరుస్తాడు. ఏం భయపడాల్సిన పనేం లేదు ఆయన గురించి. ఆయన మనసు మాకు తెలిసిపోయింది.